హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 27న మరో అల్పపీడన ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 25 నుండి మళ్ళీ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 27వ తేదీన మరో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫెంగాల్ తుఫాన్ ఎక్కడ ఏర్పడిందో ఈ అల్పపీడనం కూడా అక్కడే ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 30వ తేదీ నాటికి ఈ అల్పపీడనం శ్రీలంక సమీపానికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కడ తీరం దాటేది మరికొన్ని రోజుల స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రజెంట్ ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరో 2-3 రోజులు కోస్తాంధ్ర సమీపంలోనే సముద్రంలో తిరిగే అవకాశాలు ఉన్నాయని, డిసెంబర్ 25వ తేదీ నాటికి మళ్ళీ ఇటు చెన్నై, నెల్లూరు తీరం దిశగా దూసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మళ్ళీ డిసెంబర్ 25 నుండి క్రిస్మస్ రోజు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి ఈ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు డిసెంబర్ 25 నుండి నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మళ్ళీ ఈ అల్పపీడన ప్రభావంతో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, చీరాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, దివిసీమ, మచిలీపట్నం, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు డిసెంబర్ 25 నుండి నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మళ్ళీ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావంతో అటు తెలంగాణలో కూడా ఈసారి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట రాబోయే రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఈరోజు యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని, యూటర్న్ తీసుకుని 23, 24 తేదీల్లో కోస్తాంధ్ర సమీపంలోనే సముద్రంలో కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 25వ తేదీన మళ్ళీ ఇది నెల్లూరు, చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, మళ్ళీ దీని ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.